హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇదొచ్చేసి మా ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్ అనమాట. సో, ఎక్కడికెళ్ళాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో, ఇదొచ్చేసి పక్కా తెలంగాణ వెడ్డింగ్. సో, దాంట్లో ఎలా చేస్తారో నాకైతే అస్సలు ఐడియా లేదు. సో, ఉన్నదున్నట్టు చూపించేస్తున్నాను. మీరు కూడా చూడాలనుకుంటే వీడియో ఫుల్‌గా వాచ్ చేయండి. చాలా అంటే చాలా ఫన్‌గా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా చాలా క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు ఫోన్‌లో. సో, ఫుల్ ఎంజాయ్‌మెంట్‌లో పడిపోయి వీడియోస్ తీయడమే మర్చిపోయామనమాట. సో, మొత్తానికైతే మేము ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయిపోయాము. సో, వెళ్ళేవరకి ఆల్రెడీ 1:30 అట్లా అయింది. అప్పటికే ఇక్కడ రిచువల్ ఏమి స్టార్ట్ కాలేదనమాట ఇంకా. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే. ఇంటి దగ్గర నుంచి వచ్చిర్రు ఇప్పుడు. ఎంట్రీ మిస్ అయిపోయాం. ఎంత సాంగ్స్ ఎంత డీజే పెట్టినా కానీ ఈ డప్పుల సౌండ్ లేనిదే అసలు పెళ్ళి వైబే రాదు. మాకైతే ఫుల్ బాగా అనిపించింది అనమాట. యాక్చువల్గా అయితే నేను ఊర్లో ఉన్నప్పుడు చూసేదాన్ని ఇట్లా డప్పులు కొట్టి పెళ్లి చేయడము. మళ్ళీ ఎన్ని రోజులకి దీని పెళ్ళిలోనే చూస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఆ డప్పుల సౌండ్ వింటేనే ఆ పెళ్లి వైబ్స్ అవన్నీ కూడా ఇట్లా వచ్చేస్తుంటాయి కదా. ఎవరి కల్చర్ వాళ్ళది. సో, ఎవరిని జడ్జ్ చేయడానికి నేనైతే వీడియో పోస్ట్ చేయట్లేదు. మేము ఎంజాయ్ చేసాం కాబట్టి వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. యూజువల్‌గా ఇప్పుడు చాలా ట్రెండ్ మారిపోయింది. ఇంతకుముందు హల్దీ సెరమనీ అంటే అందరూ యెల్లోనే యేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా గాదు. మొత్తం కాంట్రాస్ట్‌లోకి వెళ్ళిపోతున్నారనమాట. సో, నాకైతే బా నచ్చింది. ఇక్కడ డ్రెసెస్ కూడా చూస్తున్నారు కదా! డార్క్ పింక్ అనమాట. హాట్ పింక్ ఆ టైప్‌లో తీసుకున్నారు. చాలా బా అనిపించింది. ఇంకా మిగతా మేమందరం గూడా అంటే గెస్ట్స్ అందరూ కూడా క్రీమ్ కలర్ అనమాట. అట్లా సెట్ చేసుకున్నారు థీమ్. చాలా బావుంది. సో, నెక్స్ట్ టైమ్ ఎవరైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి కలర్ సెలెక్ట్ చేసుకొని మీరే బాగా కనిపిస్తారనమాట. యాక్చువల్లీ ఇది బ్రైడ్, గ్రూమ్ బాగా కనిపియడానికే కాబట్టి వాళ్ళే బాగా హైలైట్ అవుతారు. ఇంకా మిగతా వాళ్ళందరం కూడా సేమ్ కలర్స్ వేసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ డప్పులు స్టార్ట్ అయిన తర్వాత నాకైతే కాళ్ళు ఆగట్లేదు అనమాట. ఎగురుతూనే ఉన్నాయి. ఇంకా కొంచెం సేపు అట్లా కంట్రోల్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు కూర్చున్నాము. తర్వాత ఫుల్ డాన్స్ చేసాము. బట్ అవన్నీ అయితే నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను డాన్స్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరు కూడా ఉండే. సో, ఎవరికి ఖాళీ లేకుండా అనమాట వీడియో తీయడానికి. బ్యాగులు ఉంది. డాన్స్ వచ్చినా ఓకే బ్రో, సాంగ్ రెడీయా? కమాన్ రెడీ ఇక. ఓకే సిగ్గుపడకు, రెడీ ఓకే గర్ల్స్ రెడీ. ఇలా హ్యాండ్స్. ఇంకా ఇక్కడైతే ఒక హోస్ట్‌ని పెట్టారనమాట హల్దీ సెరమనీకి. సో, ఆ బ్రదర్ కూడా చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. మాతోటి ఫుల్ గేమ్స్ ఆడిపించారనమాట. ఇంకా తర్వాత కపుల్స్ తోటి ఇట్లా డాన్సింగ్ గేమ్ ఒకటి పెట్టారు. భలే అనిపించింది. మేమైతే అరిసి అరిసి మా గొంతు పోయిందనమాట. అంత అరిసాము. ఇంకా ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్‌గా సర్కిల్‌లో మేమే కాబట్టి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఫుల్ అంటే ఫుల్ డాన్స్‌లు మొత్తం స్విమ్మింగ్ పూల్‌లోకి దిగేసి మొత్తం డాన్స్ అయితే చేశాము. బట్ అవన్నీ కూడా వీడియోస్ తీసుంటే బాగుండనిపించింది నాకు తర్వాత. బట్ ఏం చేయలేము ఇంకా. ఇక్కడైతే కాపీరైట్ ఇష్యూ వస్తది కాబట్టి సాంగ్స్ అయితే నేను యాడ్ చేయట్లేదు. ఓన్లీ డప్పుల్ సౌండ్ ఉన్న దగ్గర మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. అప్పటికి ఇంకా హల్దీ స్టార్ట్ కాలేదు. ఫుల్ ఆకలేస్తుండే అందరికీ. ఇంకా సరే అని చెప్పేసి అందరము లంచ్‌కి అయితే వెళ్ళిపోయాము.
ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది ఆఫ్టర్ 3 స్టార్ట్ అయిందనమాట. ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే పసుపు పెట్టడం అవన్నీ కూడా. నేను ఇంత దగ్గర నుంచి క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఉండి చూడడం అయితే దీని పెళ్ళి అనమాట. ఇంతకుముందు ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళాను కానీ బట్ ఆ టైంకి వెళ్ళి వచ్చేసేది అనమాట. టైం కుదరకపోతుండే. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్ని ఈవెంట్స్ అటెండ్ అవ్వాలని అనుకున్నాము అందరము. సో అందుకని చెప్పి ముందే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా ట్రెడిషన్స్. సో అట్లా అనమాట. సో మా సైడ్ అయితే వేరేలాగా ఉంటుంది. సో ఇక్కడ సైడ్ తెలంగాణ సైడ్ అయితే ఇంకా కొంచెం డిఫరెంట్ అనిపించింది నాకు. బట్ చాలా బాగుండే. లిటరలీ అంత సౌండ్లో కూడా ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా సైలెంట్గా కూర్చున్నాం అనమాట మేము. డ్యాన్స్ ఏం వేయకుండా. అంటే ఈ హల్దీ సెరమనీ జరుగుతుంది కదా, అంత సౌండ్లో కూడా మాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో చాలా అలసిపోయాము అప్పటికే. మధ్యాహ్నానికి ఫుల్ అలసిపోయాము. ఇంకా తర్వాత ఏం చేస్తాంరా బాబు అని అనుకున్నాం అనమాట. బట్ చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేసాము. వాకిట్లో సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి. ఇంకా వీళ్ళకి హల్దీ పూసేసిన తర్వాత మిగిలిన హల్దీ అంతా రిలేటివ్స్ మేమే పూసేసుకున్నాం అనమాట. మొత్తం ఫేసెస్ అంతా ఎల్లో అయిపోయాయి. మేము వేసుకెళ్ళిన క్రీమ్ డ్రెస్సెస్ కాస్త ఎల్లోగా మారిపోయాయి. అంత పూసుకున్నాము. బట్ లక్కీలీ డ్రెస్సెస్ మీద పడకుండా ఓన్లీ ఫేసెస్ మీద వరకే చూసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత అయితే వాటర్ పోస్తారు కదా, సో అదైతే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఫేస్కి మొత్తం పసుపు ఉంది కదా, సో వాటర్ పోసేసరికి మా ఫ్రెండ్కి అయితే పసుపు కూడా కళ్ళలోకి వెళ్ళిపోయి ఒక సైడ్ అది అయితే కొంచెం రెడ్గా అయిపోయింది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయింది. తర్వాత అయితే ఇంకా ఈ అంకుల్ అన్న వాళ్ళు అయితే ఫుల్ ఇంకా వాటర్ అక్కడ ఉన్నవి సరిపోలేదని చెప్పేసి పైప్ పెట్టేశారు డైరెక్ట్గా. పైప్ తోటి అయితే ఫుల్ వాటర్లో ఆడేశారు. ఆడినంతసేపు ఆడేసి ఇంకా కిందకైతే దిగేసామన్నమాట. మొత్తం అందరము స్విమ్మింగ్ పూల్లోకి దుంకేసాము ఒకరు వెనకాల ఒకరు. అట్లా ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చే వరకు అయితే ఈవినింగ్ 6:30 అట్లా అయిందనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నేను డైరెక్ట్గా ఇంటికి అయితే ఆటో బుక్ చేసుకొని వచ్చేసాను. వచ్చే టైంకి అంతసేపు మేము వాటర్లో ఉన్నాం కాబట్టి ఫుల్ బాడీ అంతా తేలిక అయిపోయినట్టు అనిపిస్తుంది. సో చాలా నిద్ర వస్తున్నాయి అనమాట. ఇంకా కంట్రోల్ చేసుకొని అక్కడి నుంచి మా ఫ్రెండ్ని మధ్యలో డ్రాప్ చేసేసి నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఇంతకీ మీ సైడ్ హల్దీ సెరమనీ ఎలా సెలబ్రేట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పెళ్లి వీడియో